హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'తస్కరీ ద స్మగ్లర్స్ వెబ్' ఇదొక థ్రిల్లర్ సిరీస్ గైస్. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే చాలా చేశారు. 'తస్కరీ' అంటే ఇల్లీగల్ ట్రాఫికింగ్ అని మీనింగ్ వస్తుంది. ఈ సిరీస్ తీసింది నీరజ్ పాండే. బాలీవుడ్‌లో కొన్ని మంచి మూవీస్ తీశారు గైస్. లైక్ 'స్పెషల్ చెబ్బీస్' కానీ, 'బేబీ' కానీ, 'ఎంఎస్ ధోని' కానీ ఇలాంటి కొన్ని మంచి మూవీస్ తీశారు. సో, ఈ సిరీస్ మీద డీసెంట్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇందులో టోటల్ 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ 45 మినిట్స్ ఉంటుంది. అడల్ట్ కంటెంట్ అయితే ఎక్కడ కూడా లేదు. సో, డీటెయిల్‌గా ఈ సీరీస్ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ సీరీస్‌లో కొందరు ఎయిర్‌పోర్ట్‌లో వర్క్ చేసే ఆఫీసర్ స్టోరీ చూపిస్తారు. వాళ్ళొక స్మగ్లర్‌ని అండ్ తన గ్యాంగ్‌ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ స్మగ్లర్ గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. సో, ఇప్పుడు మన ఆఫీసర్స్ ఆ స్మగ్లర్ గ్యాంగ్‌ని ఎలా ట్రేస్ చేసి పట్టుకున్నారు? అసలు పట్టుకోగలిగారా లేదా? ఈ ప్రాసెస్‌లో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? అనేది బేసిక్‌గా ఈ సీరీస్ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే ఫస్ట్‌లీ ఈ సీరీస్‌ని ఒక సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా తీసుండొచ్చు. బట్ అలా జరగలేదు గైస్. నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు మామ. కోర్ పాయింట్ చాలా బావుంది. బట్ ఎగ్జిక్యూషన్ చాలా డల్‌గా ఉంది. అస్సలు ఎంగేజింగ్‌గా గ్రిప్పింగ్ నరేషన్ అస్సలే లేదు గైస్. సీరియస్‌లీ గైస్, నెట్‌ఫ్లిక్స్‌లో ఒక మూవీ ఉంది. 'క్యారీ ఆన్' అని. సిమిలర్ జానర్ కిందకే వస్తుంది. ఆ మూవీ చాలా బావుంటుంది. ఈ సీరీస్‌ని సీరీస్‌లా కాకుండా ఒక 2 అవర్స్ మూవీలా తీసుంటే భలే ఉండేదనిపించింది. స్టోరీ జరుగుతూ ఉంటుంది, చూస్తూ ఉంటాం. బట్ ఎక్కడ కూడా ఎమోషనల్ కనెక్షనే లేదు గైస్. ఎక్కడ కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఒక సస్పెన్స్ ఎలిమెంట్ క్రియేట్ అవ్వలేదు. బేసిక్‌గా నేనైతే స్టోరీలో ఇన్వాల్వ్ అవ్వలేకపోయాను. చాలా బోర్ కొట్టింది నాకైతే. సో, ఇఫ్ మీకు సీరీస్ ఎలా ఉన్నా పర్లేదు. జస్ట్ టైమ్ పాస్ కోసం ఏదైనా తెలుగు ఆడియోలో చూడాలనుకుంటే ఫస్ట్ ఒక ఎపిసోడ్ స్టార్ట్ చేయండి. నచ్చితే కంటిన్యూ చేయండి. లేకపోతే ఈజీగా ఈ సీరీస్‌ని స్కిప్ చేసేయండి. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ డీసెంట్‌గా ఉన్నాయి. నాకెందుకో ఇమ్రాన్ హష్మి ఈ రోల్‌కి సూట్ అవ్వలేదనిపించింది. మ్యూజిక్ బావుంది. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా బాగున్నాయి గైస్. చాలా గ్రాండ్‌గా తీశారు. సీరీస్‌లో చూపించిన కొన్ని లొకేషన్స్ కూడా రియల్ లొకేషన్స్‌లా అనిపించాయి. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 50% యాస్ ఎ గుడ్ కాన్సెప్ట్ బట్ ఫెయిల్డ్ ఎగ్జిక్యూటెడ్ సీరీస్. సో, ఇది గైస్ 'తస్కరీ' సీరీస్ రివ్యూ. ఆల్రెడీ ఈ సీరీస్ మీరు చూస్తుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.